నా పేరు నాగరాజ్ అండి. పులపర్రు గ్రామ సర్పంచ్ని. నేను పూలకొండ, ఇంగిలిబాగలంక, పులపర్రు, కైకులూరు గత 15-20 సంవత్సరాల నుంచి రైలు జర్నీలు చేస్తున్నానండి. టైగర్ అప్పటి నుంచి తర్వాత వనామీ వచ్చింది, వనామీ చేసాం. లోటుపాట్లు చాలానే కనబడుతున్నాయి. వాటిల్లో కూడా కంటిన్యూగా క్రాపులు వేయడం వల్ల కొన్ని క్రాపులు పోవడం, వైరస్ రావడం, కరెంటు ప్రాబ్లం వల్ల కొన్ని చెరువులు పోవడం, ఇలా బాగా ఇబ్బందిగా జరుగుతుంది. గత నేను 3 సంవత్సరాల నుంచి ప్రత్యామ్నాయంగా తుళ్ళు అనేది స్టార్ట్ చేశానండి. అది వైల్డ్ క్యాచింగ్. మన సీడ్ హ్యాచరీలో దొరకడం కానీ అలా కానీ లేదు. వైల్డ్ క్యాచింగ్ సముద్రంలో దేవుకొచ్చి మనకి గుడ్డు రూపాయి చొప్పున మనకి ఇస్తున్నారు. అది మనం తీసుకొచ్చి ఒక ట్యాంక్లో సపరేట్గా పోసుకుని ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు సైజ్ అయినాక మన రైలు పట్టంగానే రైలు చెరువుల్లోకి అది మార్చుకుంటే అది స్లడ్జ్ కానీ, బాటం క్లియరెన్స్ కానీ, మా రొయ్య వేస్ట్ కానీ, రొయ్య రెట్ట కానీ అన్నీ స్లడ్జ్ అంతా క్లీన్ చేసి ప్రత్యామ్నాయ క్రాప్గా ఒక ఎకరానికి 10,000 కాడికి వేసుకుంటే ప్రత్యామ్నాయ క్రాప్గా మనకి బాటం క్లియర్ చేయడం. ఇంకోటి దీంట్లో ఏంటంటే మనకి 0 సెల్నీటి నుంచి మనకు 30 సెల్నీటి వరకు కూడా బతికే ఛాన్స్ ఉందండి. ఏది మన తుళ్ళు. కాబట్టి ప్రతి కంటిన్యూగా రైలు వేసి ప్రతి రైతు చాలా ఇబ్బంది పడతాం. అంటే ఒక ఇబ్బంది అని కాదు, డివో పట్టి చనిపోవడం, లేకపోతే పక్కన వైరస్ వచ్చిపోవడం, ట్యాంకులు పోవడం, అలాగా బాగా ఇబ్బంది పడుతున్నామండి ఆక్వా రైతులుగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ తుళ్ళు అనేది మనం ప్రత్యామ్నాయంగా వేసుకుంటే ఒక క్రాప్ రొయ్య, ఒక క్రాప్ తుళ్ళు అలా వేసుకుంటే మనకి చాలా లాభదాయకంగా ఉంటుందండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తుళ్ళు అనేది వేసుకుంటే కొద్దిగా ఆక్వా రైతులు నష్టాల ఊబిలోంచి కొంత ప్రత్యామ్నాయంగా బాగుంటుందని నా అభిప్రాయంగా నేను చెప్తున్నానండి.